హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదర్శించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఫస్ట్ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, నేను లాస్ట్ నైట్ పెట్టింది క్విక్ వీడియో, అది ఎపిసోడ్ ఇంకా టెలికాస్ట్ కాలా, జస్ట్ అప్డేట్స్. అండ్ క్విక్ వీడియో ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం, చాలా సంవత్సరాల నుంచి మీరు ఫాలో అవుతున్నారు కదా, ఎవరు ఎలిమినేషన్ అనేది పెడుతున్నాం. సార్ లోకం అంతా చెప్పేసింది, ప్రపంచం అంతా చెప్పేసింది, తర్వాత మీరు చెప్పారు. సో మెనీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, చెప్పనివ్వండి, మీరు తెలుసుకోండి. బట్ మన ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను పెడుతూ ఉంటాను. ఓకే, అది క్లారిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక సంజనాకి డోస్ పగిలిపోయిందని చెప్పాలి. పగిలిపోయింది అనేది స్ట్రాంగ్ వర్డ్, అందుకని అలా పెట్టాం. అలాగే చాలామంది దోల తీరిందా అనే దానికి కూడా అబ్జెక్షన్ చేస్తున్నారు. అదేం అబ్జెక్షన్ వర్డ్ ఏం కాదు, ఆటలో దోల తీరిందా అని అంటూ ఉంటాం. బిగ్ బాస్ అనేది గేమ్ షో, దట్స్ ఓకే, ఎనఫ్ అని నేను అనుకుంటున్నా. సో వాట్ ఎవర్ అబ్జెక్ట్ చేసేవాళ్ళు చేయండి, కామెంట్ చేయండి. సో మనం అయితే శనివారం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కొన్ని పాయింట్స్ అయితే వదిలేశారు. ఒక్క పాయింట్ నాకు నచ్చలేదు, ఏంటంటే సుమన్ శెట్టికి అక్కడ ఇన్పుట్ ఇస్తున్న ఇలా మైక్ సార్ చేసుకుంటా ఉన్నారు నాగార్జున గారు. సుమన్ శెట్టికి అడగాల్సింది అడగల. వాష్రూమ్లోకి వెళ్ళి ఆయన నేను అలాగా వాళ్ళలాగా కుక్కల్లాగా నేను అరవలేను, వాదించలేను అన్నాడు. ఆ కుక్కల్లాగా అనేది కూడా అబ్జెక్షన్ వర్డే కదా, అది ఖచ్చితంగా ప్లే చేసి చూపించి ఉండాల్సింది. సుమన్ శెట్టికి ఆ వార్నింగ్ పడి ఉండాలి, లేదంటే వచ్చేస్తుంది, టాక్ అనేది వచ్చేస్తుంది. అదొకటి. కాఫీ పెద్ద విషయమా సాక్రిఫైస్ చేయడం? 5 కప్పుల కాఫీ ఉంది, ఆ తర్వాత సాక్రిఫైస్ చేసింది. ఐ డోంట్ థింక్ సో అని జడెట్ ఇట్లా అనుకుంటా సంజన కామెంట్ చేసింది తనుజని. తను రియల్ హార్ట్తో, హోల్ హార్ట్తో సాక్రిఫైస్ చేసి ఇంట్లోకి రావాలని చెప్పింది. అంటే 25% చొప్పున నీకు బ్యాటరీ అనేది పెంచారు ఆ రోజున. నలుగురు 25 ఇస్తే 100 మీరు హౌస్లోకి వెళ్ళారు. నలుగురు సాక్రిఫైస్ కదా, అది చిన్న విషయాలు ఎందుకు అవుతాయి? సంజనకి అక్కడ డోస్ పడాలి గట్టిగా. ఇంకా ఆంటీలు అయిపోయామా, అమ్మాయిలు అయితే చూడట్లేదా, దేకట్లేదా, ఇలాంటి మాటలు మాట్లాడింది కదా. సో దాని మీదకి వెళ్ళిపోయింది, మొత్తం అంతా కూడా దాని మీదకి వెళ్ళిపోయి చూస్తుంది. బట్ ఆమె అన్నది అక్కడ అంది చూడండి, నేను ఓన్లీ పవన్ డిమాండ్ని ఉద్దేశించి అన్నా సార్, హౌస్ మొత్తం కాదండి. అది కరెక్ట్, అక్కడ వినట్ల నాగార్జున ఆ వర్డ్ వినట్ల, ఇక్కడి నుంచి ఏదో ఇన్పుట్ వస్తుంది, అది రాంగ్ కన్వే అయిపోయింది. అది యాక్చువల్గా అక్కడ చేసే చాస్ట్లు, అక్కడ చేసే ఇది చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. సో అందుకనే ఆమె మనసులో ఏం ఫిల్టర్ లేకుండా మాట్లాడేసింది. ఆ రోజు మనం అదే అనుకున్నాం. నెక్స్ట్ ఇంకా పోపు విషయానికి వద్దాం. పోపు విషయంలో చాలా క్లారిటీగా వీడియో చూపించినా కూడా అక్కడ హౌస్ మేట్స్కి అర్థం కాలేదు. అదే నాకు కొద్దిగా బాధగా ఉంది. ఆడియన్గా మీరు చెప్పండి, మీరు కామెంట్ చేయండి. మస్ట్గా మనం లైవ్లో కూడా డిస్కస్ చేద్దాం. మీరు క్యూ అని టైప్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఫస్ట్ తను మేకప్ వేసుకుంటుంటే సనూజని వెళ్ళి, తనుజమ్మ నేను పోపు పెట్టుకోవచ్చా, కొంచెం పెట్టుకోవచ్చా అంటే, చేసుకోండి వెళ్ళండి పెట్టుకోండి అని పర్మిషన్ ఇచ్చింది కదా. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి నేను దివ్యని అడిగితే దివ్య ఏమని తెలుసా, నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు పవన్ అంది. ఆ పదం తీసేశారు. లైవ్లో చూడండి, మీరు కావాలంటే మీకు ఎక్కడైనా క్లిప్ దొరుకుతుంది చూడండి, లేదంటే ఆ ఎపిసోడ్లోకి వెళ్ళి చూడండి. నేను ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలబ్బా, నాకు టైం పడుతుంది అంది. ఆ మాట ఈ అమ్మాయి అడిగినప్పుడు, సంజన అడిగినప్పుడు ఖచ్చితంగా అక్కడి నుంచి రియాక్షన్ అదే వచ్చింది. అది వచ్చినప్పుడే తను వెనక్కి వెళ్ళి ఆ ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకోబోతుంటే అప్పుడు అంది పవన్తోని మాట. అంటే పవన్ అన్నాడు, మేము ఫ్రెష్ అప్ అవ్వాలి కదండి, టైం పడుతుంది, ఇది చేస్తామంటే, నాకు ఫుడ్ మానిటర్ నుంచి పర్మిషన్ కావాలబ్బా అని ఎట్లా ఉందో తెలుసా. అదొక నోట్, ఏదైనా కూడా వెళ్ళి ఫుడ్ మానిటర్ని అడుక్కో, ఆమె పర్మిషన్ ఇస్తే నేను చేస్తా, లేకపోతే చేయను అనే టోన్లో అంది. ఇంటెన్షన్ ఏదైనా కావచ్చు అక్కడ విన్నది. అప్పటికీ సంజన ఓపిక్గా ఉండేది. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఫుడ్ మానిటర్ పర్మిషన్ కావాలంటే, నేను వస్తున్నా ఆగండి, నేను చెప్తాను, నేను చేస్తాను అంది. పోనీ నేను శ్రీజత చేయించుకున్నా అని అప్పుడు ఆ డైలాగ్ వచ్చింది మధ్యలో. తనూజ వెళ్ళేసరికి ఎట్లా ఫ్లిప్ చేశారంటే మాటలని, అక్కడ పవన్ డిమోన్ దివ్య ఆమె శ్రీజత చేయించుకుంటానంటుంది, మరి మేమెందుకు ఇక్కడ అన్నట్టుగా పోర్ట్రే చేశారు తనుజకి. తనుజ రాంగ్ ఇంటెన్షన్లో, మీరు కంగారు పడకండి నేను చేస్తాను, అయినా పోపు రేషన్ అది చూసుకోవాలి కదా అంటే, అప్పుడు డోర్లోంచి తీసి ఇదిగో ఈ పప్పు ఉంది, ఈ పప్పు ఉంది, ఈ పప్పు ఉంది. ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ సంజనాది. ఏంటంటే తనకు పేర్లు తెలియదు, అందుకని ఇది కాదా ఇది కాదా అంటే, అప్పుడు తను ఇలా ఇసిరేసినట్టు ఇంకా ఇదంటే చేసి పెట్టు, ఇదంటే చేసి పెట్టండి. అప్పటికీ చేయలా, పెద్ద సీన్ క్రియేట్ చేసి ఆమె బాగా బర్స్ట్ అయిపోయి ఒక రకంగా ఇది చేస్తే అప్పుడు అన్నారు,
బట్ అక్కడ మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎక్స్ట్రా దోశ అడిగితే బర్నీకి ఇచ్చింది లైవ్లో. మీకు రీతు ఏదో చేసి పెట్టమంటే పవన్ డిమాండ్ ఆర్డర్ వేసి చేసింది. మరి అప్పుడు ఫుడ్ మానిటర్ పర్మిషన్ అక్కర్లేదా దివ్య? ఇది కదా హోస్ట్ అడగాలి. హోస్ట్ ఎక్కడో మిస్ అవుతున్నాడా అనిపిస్తుంది నాకు హోస్టింగ్ అనేది బాగా. అసలు అది ఏదైతే నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. ఆ ఇష్యూని కరెక్ట్గా అడ్రస్ చేయలేకపోయారు. నెక్స్ట్ అసలు దివ్య ఎలా కన్విన్స్ చేసింది? దివ్య మాటలకి ఈయన కన్విన్స్ అయిపోతున్నాడు అక్కడ ఉండి. అవునా నిజమా అన్నట్టు కన్విన్స్ అయిపోతున్నారు. కానీ అందుకనే షో చూడాలా. 24 hours లైవ్ చూడకపోయినా కనీసం మనం అడ్రస్ చేసే ఇష్యూలు ఏంటి ఈ వారం, ఒక 6 ఉంటాయి, మహా అంటే 7 ఉంటాయి, లేదంటే ఎంతమంది ఉన్నారు 12 ఉంటాయి. 12 ఇష్యూల్ని టకటక వీడియో క్లిప్పులు చూడలేమా? 1 hour మనం స్పెండ్ చేయలేమా? అట్లీస్ట్ హోంవర్క్ చేయలేమా? సో ఇది కన్నడలో కిచ్చా సుదీప్ అయితే ఒక రేంజ్లో ఇచ్చేస్తాడు. ఎలా ఇస్తాడో కూడా చెప్తే మీకు ఎగ్జాంపుల్, వీడియో ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని అసలు ఏమాత్రం అప్రిషియేషన్ అనేది లేదు. ఆడాడు బ్రహ్మాండంగా ఆడాడు, ఇదిగా వెళ్ళిపో అదే అన్నాడు. కానీ అక్కడ పాయింట్ అడ్రస్ చేయలేదు. మేబీ అడ్రస్ చేస్తే ఎడిట్ చేసి పడదబ్బి మనకి శనివారం ఎపిసోడ్ వేసారేమో. ఎందుకంటే చాలా డిసప్పాయింట్గా కూర్చున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే అది అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. ఇప్పుడు సపోజ్ కాఫీ దానికి కానీ దీనికి కానీ వేరే ఇది కానీ వంటింట్లో ఏదైనా కూడా మానిటర్ చూసుకుంటుంది. ఫుడ్ మానిటర్ని ఎందుకు మార్చావు అని పవన్ డిమాండ్ ఎలాగైతే అడిగారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ని తీసేయాలని నీకు ఏమనిపించింది? ఖచ్చితంగా అది అడ్రస్ చేయాల్సిందే. అదైతే మిస్ అయింది. పవన్ కళ్యాణ్ మోసం చేశాడు. ఎంతసేపు రీతు మాట్లాడుతుంటే నేను కామెడీ చేసాడు నాగార్జున గారు. వాళ్ళు రీతుకి తీర్చేయాలి అంతే సినిమా. ఇప్పుడు సంజనాకి ఎలాగైతే డోస్ పగిలిందో అలాగే రీతుకి కూడా డోస్ పగలాల. లేకపోతే అవదు. నేనే కరెక్ట్ అనుకునే భావనలో ఉంటుంది. సార్ నేను గెలవాలనుకునే నా స్ట్రాటజీ సార్, నేను అలా చేశాను. అక్కడ నేను ఏం మోసం చేశాను సార్? నేను బతిమలాడాను సార్, వెళ్ళి ఎంటబడ్డాను సార్, మాట్లాడాను సార్, అయినా కూడా అటు నుంచి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఎందుకు అవుతాడు? ఇప్పుడు ఇదే విషయాన్ని కిచ్చా సుదీప్ ఎలా డీల్ చేస్తాడు తెలుసా? రీతు, నీకు గేమ్ గెలవడం ఇంపార్టెంటా లేదా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా అని ఫస్ట్ అడుగుతాడు. నాకు కప్ గెలవడం ఇంపార్టెంట్ సార్, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ లేదు అని సపోజ్ అందనుకో, వెరీ గుడ్ స్ట్రాటజీ, సూపర్గా ఆడావు. మరి బెస్ట్ ఫ్రెండ్ అని ఎందుకు అన్నావు అంటాడు. లేదంటే పవన్ కళ్యాణ్ నీకు ఫ్రెండా లేదా హౌస్ మేటేనా అని అడుగుతాడు. హౌస్ మేట్ అందనుకో, ఆడింది కరెక్ట్, సూపర్, నువ్వు కేవలం హౌస్ మేట్ అయినా, నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకరని అంటాడు పవన్ కళ్యాణ్తో. లేదు ఫ్రెండ్ సార్, బెస్ట్ బడ్డీ సార్, అందుకే నేను బాధపడ్డా సార్, నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు సార్ అంటే, బెస్ట్ ఫ్రెండ్ అయితే నువ్వు ఆటలోంచి తీసేస్తావా అని అడుగుతాడు. అదేనా నీ స్ట్రాటజీ అంటాడు. అవును సార్, నా ఆటలో నేనే గెలవాలి కదా సార్, బెస్ట్ ఫ్రెండ్ అయినా తప్పిస్తాను సార్ అందనుకో సపోజ్. అక్కడ ఆన్ స్పాట్ ఆడియన్స్కి అడ్రస్ చేసి, దిస్ ఈజ్ రీతు, బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే ఆటలో అడ్డొస్తే తొక్కేస్తాను అంటుంది అని ఖచ్చితంగా చెప్పేస్తాడు. అప్పుడు ఎట్లా అర్థమవుతుంది హౌస్ మేట్కి? అమ్మ ఇదేదో రాంగ్ వెళ్ళిపోయింది అని అర్థమవుతుంది. సో ఇట్లా చెయ్యాలి హోస్టింగ్ అనేది. అసలు మీరు హోస్ట్ వాళ్ళు గలగలగలగలగల మాట్లాడేస్తున్న బెండ్ అయిపోయి వినేస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచి చెవులోంచి ఒక ఇన్పుట్ వస్తుంది, అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సింక్ లేదు, ఈయనకి విషయం తెలీదు, అడ్రస్ చేయడం రాదు. అసలు నువ్వు కెప్టెన్సీలో శ్రీజని నుంచోబెట్టి, శ్రీజ నువ్వు ఎవరిని తీసేద్దాం అనుకున్నావు, క్లారిటీ ఉందా అని అడిగితే, సార్ నేను ఫస్ట్ ఉంటే మేబీ రీతుని తీసేదాన్ని సార్ అని చెప్పించాలా శ్రీజతో. నేను అసలు నువ్వు ఫస్ట్ వెళ్తే ఎవరిని తీసేస్తావు అని అడగకుండా నీ స్ట్రాటజీ ఏంటి నువ్వు చెప్పు. అసలు ముందు నీకు సిల్వర్ కావాలా బ్లాక్ కావాలా వెళ్ళి తేల్చుకో. సిల్వర్ ఎందుకు బ్లాక్ ఎందుకంటే వాళ్ళ బాల్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాడు, కొట్టుకోండి ఫుట్బాల్, మీ గోల్ మీరు కొట్టుకోండి అన్నట్టు. అది ఎందుకో కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది. అడ్రస్ చేయాల్సిన ఇష్యూలు చాలా ఉన్నాయి. మనం చాలా పాయింట్లు మాట్లాడుకున్నాం కూడా, నాగార్జున అడ్రస్ చేయాల్సిన ఇష్యూలు, వాటిలో కొన్ని కూడా అడ్రస్ అవ్వలేదు. ఈవెన్ హరిత హరీష్ తప్పులు కూడా గాలికి వదిలేశారు. రీతు ఆడిన తొండి గేమ్ వీడియో మాత్రం ఇట్లా తోసేసింది. అక్కడ ఫ్లోరా సరిగా ఆడలేదండి, తన స్ట్రాటజీ వెరీ గుడ్ అన్నారు. మనం ఏదైతే పాయింట్ చెప్పుకున్నామో యాజ్ ఇట్ ఈస్ నాగార్జున కూడా అదే అన్నాడు. అమ్మ బాల్ గేమ్ అప్పుడు మరి శ్రీజాను రీతు ఆడుతుండంటే, శ్రీజ నీకు ఈజీగా బాల్ ఇస్తే నువ్వు వెళ్ళిపోయావు కదా,
మరి అది ఫెయిరా అని అడిగాడు. మనం ఏదైతే ఎగ్జాక్ట్ అదే పాయింట్ చెప్పమో పర్ఫెక్ట్గా అదే అడిగారు నాగార్జున గారు. వాట్ ఎవర్ ఏదైనా కూడా శనివారం ఎపిసోడ్ అనేది నాకైతే అంత కిక్ ఇవ్వాల. సంజనాకైతే డోస్ అయితే పగిలింది, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఆ ఎడ్జ్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, అతి రోత కలిగింది అని. రోత కలిగింది నిజంగా. మేబీ తనకి నీడ్ ఉండొచ్చు, ప్రోటీన్ నీడ్ ఉండొచ్చు, ఏదైనా అవసరం ఉండొచ్చు. అది అడిగితే ఇస్తారు కదా, ఐ నీడ్ ప్రోటీన్ అని. దొంగతనంగా తినాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఫుడ్ మానిటర్ ఉంది, అడగచ్చు. కెప్టెన్ ఉన్నాడు, అడగచ్చు. నాకు కొంచెం ప్రోటీన్ కావాలబ్బా, నాకు ఇంకో 2 ఎగ్లు ఎక్స్ట్రా ఇవ్వండి అంటే ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేసి ఇస్తారు. నీకోసం జుట్టుగా తిరిచుకున్నారు, నీకోసం $1 ఇచ్చేసారు వెనక్కి, నీకోసం కెప్టెన్సీ ఇచ్చారు, గుడ్ ఇవ్వలేరా? ఖచ్చితంగా ఇస్తారు. అంటే ఇదంతా ఏంటంటే ఏదో సమ్ కైండ్ ఆఫ్ సింపతి వర్కౌట్ చేద్దాం అక్కడ అనుకుంది, కానీ అది ఫెయిల్ అయింది. సో వాట్ ఎవర్, డ్రామా ఈజ్ డ్రామా. హరిత హరీష్ అక్కడి నుంచి సన్నాయి నొక్కులు ఛాన్స్ దొరికింది కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతానే ఉన్నాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆయనకి బ్లాక్ బ్యాజ్ వచ్చింది కాబట్టి ఇవి ఆనందమే. ఫ్లోరాకి బ్లాక్ బ్యాజ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి, కామనర్స్ హరిత హరీష్కి సపోర్టింగ్ చేస్తూ ఉన్నారు. సో బట్ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు, ఓనర్షిప్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది హరిత హరీష్కి సపోర్ట్ చేశారు, ఫ్లోరాకి వేస్తారు. రితుకి ఫ్లోరాకి పడట్లా, డౌట్ లేదు. అక్కడ మ్యాక్సిమం ఫ్లోరాకి ఓట్స్ పడిపోతే 2 weeks నామినేట్ చేయడం అనేది కొంచెం నాకు ఎందుకు అన్ఫేర్గా అనిపించింది. దీనికోసమే బ్లాక్ బ్యాచ్ హౌస్ మేట్స్ క్రష్ చేసినంత మాత్రం 2 వారాలు వరుసగా నామినేట్ చేయాలా? సో ఇది కొంచెం నాకు ఎందుకనో అంత అనిపించలేదు. ఎందుకంటే ఆమెకు ఒక్కటే వారం ఇమ్యూనిటీ వచ్చింది, అదే వంక పెట్టుకుని ఆమెని క్యాప్టెన్సీ తొలగించారు. ఆమెకి వేరే బెనిఫిట్ వస్తే అది తొలగించారు. మీకు ఉంది కదా ఇమ్యూనిటీ, లాస్ట్ టైం వచ్చింది కదా, ఫెయిర్ అండ్ ఆఫ్ అండి అని లాస్ట్ వీక్ ఆడాల్సింది పాపం పక్కన పెట్టారు, ఇప్పుడు ఇచ్చేసారు. ఇంకా ఆమె ఆట కూడా అలాగే ఉంది. సంజన ఫ్లేవరమ్మా అని పిలవగానే వెళ్ళిపోవడం, ఏంటక్క అని నిజంగా అలాగే అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే, అదైతే నాకు కొంచెం డోస్ బలంగా ఉంటే బాగుంది అని అనిపించింది. చూద్దాం మరి, లైవ్లో కూడా మనం ఆడుకుందాం. 3 గంటలకి లైవ్ ఉంటుంది. అందరు జాయిన్ అవ్వండి, అందరికి అవకాశం ఇస్తున్నా మాట్లాడే అవకాశం. సో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి, నాతో పాటు వాట్ ఎవర్ మీ ఒపీనియన్ ఏదైతే ఉంటే అది పంచుకోండి. ఓకే, దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.